నీ అతి తెలివి అడుగు తిన్నట్టే ఉంది. ఇన్సూరెన్స్ రావడానికేగా చస్తున్నావు. సూసైడ్ చేసుకున్నట్టు తెలిస్తే వస్తాయా? అవునా? రావా? రావు పెద్దమ్మా. యాక్సిడెంట్ తోనో లేదా హార్ట్ అటాక్ తోనో పోతేనే నీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఎందుకులే, టైం సరిగ్గా లేకపోతే నిజంగానే చచ్చిపోతాను. గుండె పోటు కొంచెం బెటర్ అనుకుంటా. మరి చచ్చినట్టు వచ్చి పడుకో, మొదలెట్టేద్దాము. ఇదిగో 1 గంటలో ముగించేద్దామే. ఇదిగో రాజీ, ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే అమ్మా. సెటప్ వేయండి. యాక్షన్. మీరప్పుడే చచ్చిపోయారా? అయ్యో ఏంటే కూనరాగాలు? నా చెవికే వినపట్టలేదు. ఇంకా జనాలకేం వినపడుతుంది? వాళ్ళేమొస్తారు? కేకలు, గొగ్గోలు, గోలలు పెట్టండి. సీల్ని పండిస్తేనే కదా జనాలు, ఇన్సూరెన్స్ వాళ్ళు నమ్ముతారు. మన పంట పండేది. మీకు కూడా 10 లక్షలు వస్తాయి కదా. ఇక ఇప్పుడు చూడు పెద్దమ్మా, పంట మామూలుగా ఉండదు. పెంట చేసేస్తాం. నాయనా, అదే నాటకాన్ని రక్తి కట్టిస్తాం అంటున్నాను. అది. అరే నువ్వు ఇక మాటికి లేవకుండా పడుకోమ్మా. అవును, ఆ మొహం ఏంటి పెద్దమ్మా, అలా స్మైలీ ఫేస్ పెట్టారు? చచ్చేటప్పుడు కూడా నవ్వుతూ చచ్చింది అని, ఎంత గొప్ప చావు అని వచ్చిన వాళ్ళందరూ అనుకోటానికి క్రియేటివిటీతో ఆలోచించా. అసలు వాయమ్మో, ఇదిగో నన్ను లేవద్దంటూ మీరు లేస్తారేంటి? నీ బొందలా ఉంది. ఇంకా లేవలే మేము. నువ్వు పడుకో. పడుకోండి. పడుకో. మళ్ళీ లేచావేంటి బేబమ్మా? ఏంటమ్మా? దూదులేయి. ఇదిగో. ఇప్పుడు ఇవెందుకు? నేచురాలిటీ కోసం. నేచురాలిటీ తగులయ్యా. పడుకోండి. ఇప్పుడు కానివ్వండి. పెద్దమ్మా పడుకోండి. యాక్షన్. అయ్యో, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? చెప్పండి అమ్మా. అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందండి. అనుకోలేదు. అయ్యో, ఇంకా మాకు పెద్ద దిక్కెవరమ్మా? అయ్యో అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి అమ్మా. అయ్యో ఈ ఎమోషన్ డైలాగ్ లోనే, యాక్షన్ కాదే. ఇలా బాధేవంటే నేను నిజంగానే గుండె ఆగిపోయి చచ్చిపోతానే. నిన్ను తగలయ్యా, ఓన్లీ డైలాగులు చెప్పి చావే. అయ్యో, మిమ్మల్ని చూడలేకపోతున్నానమ్మా. నిన్ను పట్టుకుపోయి ఆ దేవుడు మాకెంతో అన్యాయం చేశాడు పెద్దమ్మా. నిన్న కూడా గుండ్రాయిలాగా తిరిగింది, సడన్ గా ఈ గుండుపోటు ఎలా వచ్చింది? అయినా ఇవిడేం తక్కువదేం కాదులే, చేసిన పాపాలు ఊరికే పోతాయా? బుజ్జమ్మ గారిని ఇబ్బంది పెట్టి ఈ మధ్యనే జైలుకు కూడా వెళ్ళొచ్చింది. అవునా? ఇప్పుడు అడిగారే, వచ్చి నోరు మూసుకొని చూసావా, కాల్చారా, వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. కానీ పోతావి, నాశనం అయిపోతాం. అవన్నీ ఇప్పుడెందుకు లేండి, మేమే ఆవిడ పోయిన దుఃఖంలో ఉన్నాం. ఇక మీరెవ్వరు మమ్మల్ని బాధ పెట్టకండి. అయినా బేబమ్మ గారు అంత తొందరగా పోరే, ఆవిడ గుండె చాలా గట్టిదే. ఆవిడికి గుణపోటు రావడం ఏంటి? మీరు సరిగ్గా చూసారో లేదో? ఈ మొహాలేంటి, ఈ మాటలేంటి? అనవసరంగానే దొరికిపోయేలా ఉన్నానా? ఒకసారి చూడండి. వద్దండి, వద్దు. మేము డాక్టర్ని పిలిచాం, బ్రతికించమని ఆయన్ని ప్రాధేయపడ్డాం. డాక్టర్ చెక్ చేసి ప్రాణం రాత్రే పోయిందని చెప్పాడండి. అయ్యో, అప్పుడే ఇక్కడ పడుకోబెట్టాం.
అవునా? ఈవిడ చావు ఇలా రాసి పెట్టినట్టుంది. పెద్దమ్మ, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా పెద్దమ్మ? పెద్దమ్మ, మీరప్పుడే వెళ్ళిపోయారా పెద్దమ్మ? పెద్దమ్మ, అయ్యో. హలో, ఇన్సూరెన్స్ వాళ్ళ అండి? అయ్యో పెద్దమ్మ. సరేనండి. ఆహా, ఎన్నాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్ గా వెళ్ళిపోతుంది. నీకెందుకు అక్షర శ్రమ? ఆఫీస్కి నేను వెళ్ళేవాడిని కదా. అలా అంటావేంటన్నయ్య? నీ కార్ ట్రబుల్ ఇచ్చింది కాబట్టి సమయానికి నేను వస్తూ చూశాను, డ్రాప్ చేస్తాను అన్నాను. నేను కూడా వెళ్ళేది ఆధార్లోనే కదన్నయ్య. ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదులే అక్షర. ఆ, అవును, వదిన ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తుందని చెప్పేసి ఈయన చెప్పారు. వెళ్ళిందా అన్నయ్య? మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళింది అక్షర. ఖుషికి కూడా ఈ 2 రోజులు హాలిడేస్ అని తనతో తీసుకువెళ్ళింది. ఖుషి ఆగ్రాకి వెళ్ళి తాజ్ మహల్ చూడాలంట. ఓహో, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా పెద్దమ్మ? అవును, పిన్నిని కలిసారా అన్నయ్య? వెళ్ళానమ్మా. ఆ మోహన్ చూడలేక విడిపించాను. మారితే ఏముందిలే అన్నయ్య. నేను తిడుతున్నానని రాజీ దగ్గర ఉంటానని వెళ్ళింది. మొన్న అక్కడే డ్రాప్ చేశాను. ఏమైంది వాసు? సడన్ గా ఎవరు అడ్డొచ్చారు మేడం. నేను నీ దగ్గరికి వస్తున్నానే, ఈ లోపు కారు కనపడితే పడ్డా. ఎక్కడ డబ్బులు గుంజుకుని వచ్చేస్తా. నువ్వు పెట్టేసి. అయ్యో, ఏం కాలేదు కదమ్మా? అమ్మో, కలెక్టర్ గారా, ఈవిడ దగ్గర నా నాటకాలు ఏం కుదురుతాయి? ఏమా, ఏం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. కాస్త చూసుకొని రావాలి కదా, అంత కంగారు దేనికమ్మా? మా వీధిలో బేబమ్మని ఒక ఆవిడ ఉందమ్మా. ఆవిడ పోయిందంట. చూద్దామనే వెళ్తున్నా. అమ్మ చనిపోయిందా? మీ అమ్మగారా? అయితే లాగొచ్చేమో. లాగుతా. తెలీదు బాబు. ఎలా చనిపోయింది? నాకు రాజు కూడా చెప్పలేదు. నీకు తెలీదా బాబు? మాకు తెలీదు. ఫోన్లో చెప్తే వెళ్తున్నా. నిన్ననే 5 లక్షలు కావాలంటే అప్పిచ్చాను బాబు. ఈ రోజు ఇలా అయిపోయింది. మీరు అక్కడికే వస్తున్నారేమోగా, నన్ను తీసుకెళ్ళండి. పిన్ని చనిపోయారంటే నమ్మలేకపోతున్నానన్నయ్య. నాకు అలానే ఉంది అక్షర. పద, తొందరగా వెళ్దాం. పదండి. బాబు, మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. మీరు త్వరగా తీసేస్తే మేము ఫంక్షన్ చేసుకుంటాం. అయ్యో అమ్మా, ఇంకా ముఖ్యమైన చుట్టాలు రావాలమ్మా. దారిలో వస్తున్నారమ్మా, రాగానే తీసేస్తామమ్మా. అయ్యో బేబమ్మా, అయ్యో వెళ్ళిపోయావా బేబమ్మా? ఏంటి రాజీ, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంకా రావట్లేదు? వస్తామని చెప్పారు, ఇంకా రాలేదు. పెద్దమ్మా, పెద్దమ్మా, బేబమ్మా, ఎంత పని అయిపోయింది బేబమ్మా. అయ్యో, నువ్వు చచ్చిపోయావని తెలిసి నీ కోసమే వచ్చాను బేబమ్మా. నీ కోసమే వచ్చాను బేబమ్మా. ఎలా చచ్చిపోయిందమ్మా? అయ్యో, గుండెపోటుతో పోయిందండి. మొన్న కలిసినప్పుడు కూడా బాగుంది కదమ్మా. 24 క్యారెట్ల నెక్లెస్ వేసుకోవాలని ఉందని నాతో చెప్పుకుందమ్మా. నాతో చెప్పుకుందమ్మా. ఆ కోరిక తీరకుండానే పోయావా బేబమ్మా? బేబమ్మా, ఆ కోరిక తీర్చాలని మాకు ఉందమ్మా, కానీ ఇప్పుడు మేము తీర్చలేకపోతున్నామే. అయ్యో, నాకలా అనిపించే 24 క్యారెట్లు తెచ్చానమ్మా. అయ్యో అయ్యో బేబమ్మా, ఎంత పని అయిపోయింది బేబమ్మా. 24 క్యారెట్ల నెక్లెస్ అంటే 20-30 కాసులుంటుంది. ఓ 4-5 లక్షలు ఉంటుంది. ఇది కూడా వేయించేసి వాటా తీసుకోవాలి. అమ్మని మాయ చేసి ఎలాగైనా నేనే కొట్టేయాలి.
మీ చేతనే వేయండి అమ్మా. ఫ్రెండ్స్ ఆఖరి కోరిక తీరుస్తున్న మహానుభావురాలు మీరు. అది వేసి తీసుకుంటారేమోనండి. చచ్చా, మళ్ళీ నేనెందుకు తీసుకుంటానమ్మా? కాల్చినప్పుడు దీన్ని కూడా శవంతో కాల్ చేయండి, లేదా మీరు వాడుకోవాలంటే వాడుకోండి అమ్మా. అమ్మకి గుర్తుగా నేనే దాచుకుంటాను ఆంటీ. మీరు వెయ్యండి ఆంటీ, మీరు వెయ్యండి. చూసావా కేడిది? వాటా లాగుతాగా. అది నాదేనే, ఎవ్వరికి ఇవ్వను. వెయ్యి వెయ్యి వెయ్యి. చనిపోయినప్పుడు కూడా నవ్వుతూ పోయిందమ్మా మహా తల్లి. బేబమ్మా బేబమ్మా, అయ్యో 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 పెద్దమ్మా, అయ్యో బేబమ్మా. ఇదిగో బేబమ్మా, బేబమ్మా. నీ చివరి కోరిక తీర్చాను బేబమ్మా. మీరన్నది 24 క్యారెట్ల నెక్లెస్ ఇదా అండి? అవునయ్యా, అయ్యా, కరెక్ట్ గా 24 క్యారెట్లు లెక్క పెట్టి మాలగా గుచ్చి తెచ్చాను. పాపం ఇలా వేసుకోవాలని ఆశ ఎందుకు కలిగిందో. అయ్యో, ఎన్నో ఆశలు పెట్టావే. నీ బొందే, నీ బొంద. నేను దీనికా మనం ఆశపడింది? ఇందాక వాడుకుంటే వాడుకోమందంటే ఏమో అనుకున్నాను. ఆ రోజు ఏముందో చూసారా? అమ్మ గుర్తుగా దాచుకుంటుందంట. దాచుకోవే. దాచుకోవే, బాగా దాచుకో. అయ్యో బేబమ్మా, అయ్యో బేబమ్మా. బాబు, శవాన్ని తొందరగా తీసేస్తే మేం ఫంక్షన్ చేసుకోవాలి. నువ్వెక్కడ దొరికావమ్మా తల్లే? రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ఫంక్షన్ తర్వాత చేసుకుందులే తల్లు, తల్లి. పెద్దమ్మా, పెద్దమ్మా. తమ్మునికి ఎలాగే ఉంది. అక్షరం మీ అబ్బాయి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారే? ఎవరు చెప్పారు? నేను మేనేజ్ చేస్తాను. తమ్ముడు చూడ్రా, అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో, అమ్మా, ఆరోగ్యంగా ఉన్నదానివి నువ్వు చనిపోవడం ఏంటమ్మా? వీడికి నేనంటే ప్రేమే. చచ్చాననుకుని బయటపడుతున్నాడు దొంగ సన్నాసి. అసలు ఏమైంది? హార్ట్ అటాక్ అక్షరా. మరి నాకెందుకు చెప్పలేదు? ఆవిడెవరో చెప్తే కానీ నాకు తెలియలేదు. నువ్వు చెప్పవే. ఇప్పుడు వీళ్ళు పొందారు ఏమిటో. ఏం జరిగిందంటే చెప్పవే. రాజీ, అసలు ఎప్పుడొచ్చింది హార్ట్ అటాక్? అది తెలీదు అక్షరా. ఉదయం లేపుతుంటే లేవలేదు. మీరే తను చనిపోయిందని డిసైడ్ అయ్యి ఇలా పడుకోబెట్టేశారా ఏంటి? లేదండి, డాక్టర్ వచ్చి చెక్ చేసి చనిపోయిందని చెప్పి వెళ్లారు. ఈవిడెవరో మేం చెప్పిందే ఈవిడే చూసినట్టు చెప్తోందిగా. ఇలా కొందరుంటారు, ఉపయోగపడతారులే. అసలు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. అమ్మ చనిపోతే నాకు చెప్పరా? నువ్వు వస్తావని నాకేం తెలుసురా? నేనే చెప్పాలి. చెప్పరే. పిన్నికి కన్న కొడుకు తన తల్లి చనిపోయాక కూడా చెప్పకపోవడానికి అసలు కారణం ఏంటి? నాకెందుకు ఏదో ఉందనిపిస్తుంది అన్నయ్య.
ఏం లేదక్షర. రాఘవేంద్ర అన్నయ్య పెద్దమ్మని బాగా తిట్టారంట. రాత్రి బాధపడుతూ నేను చనిపోయినా నా చివరి చూపుకి రాఘవేంద్ర రాకూడదు అని చెప్పిందంట. పాపం, అందుకే రాజీ చెప్పలేదు. అలా అని నువ్వు చెప్తున్నావేంటి? ఇందాక మేము వచ్చినప్పుడు అడిగితే రాజీనే చెప్పింది. పాపం ఏడ్చి ఏడ్చి గొంతు జీరిపోయినట్టుంది. అందుకే రాజీ చెప్పలేకపోతుంది. అందుకే మేమే చెప్తున్నాము. అంతే, అమ్మ చెప్పింది కదా అని తమ్ముడికి చెప్పలేదు. ఒకవేళ చెప్తే అమ్మ ఆత్మ ఎక్కడ శాంతించదోనని. కోపంలో ఎన్నో అనుకుంటాం, అవన్నీ మనసులోనే ఉంటాయక్క. అమ్మ కూడా కోపంలో అంది, నేను రాకపోతేనే తన ఆత్మకు క్షోభ కలుగుతుంది. ఎలాగో వచ్చాను కదా, అమ్మకి దాన సంస్కారాలు నేనే చేస్తాను. నా తల్లికి తలకొరివి నేనే పెడతాను. అయ్యమ్మో, వీళ్ళిప్పుడు నాకు తలకొరివి పెట్టేదాకా వచ్చేసరిగా. నేను చావడం గ్యారంటీయేనా? ఏదో ఒకటి చేసి కాపాడండి మీ అమ్మ కడుపులు మాడా. ఎంత పని అయిపోయిందమ్మా. అయ్యో, భగవంతుడు నీకు అన్యాయం చేశాడే. అప్పుడే నిండా 100 ఏళ్ళు నిండిపోయాయా. బంగారం బాగానే దిగేసుకుందిగా, వచ్చిన పని చూద్దాం. అయ్యో బేబమ్మా, మాకెంత అన్యాయం చేసావు బేబమ్మా. ఎంత పని అయిపోయిందమ్మా. గలగల మాట్లాడేదానివి, అందరికీ సేవలు చేసేదానివి బేబమ్మా. ఎంత పని అయిపోయిందమ్మా బేబమ్మో బేబమ్మా. ఉసి, బంగారం అంతా తీసుకుంటావేంటి? అయ్యో, భగవంతుడు నీకు అన్యాయం చేశాడే. అప్పుడే నిండా 100 ఏళ్ళు నిండిపోయాయా. ఇంకా చాలే, ఇంకా నిన్ను ఇలా చూడడం నా వల్ల కాదమ్మా. నేను వెళ్ళిపోతున్నాను బేబమ్మా. అయ్యో, అన్నయ్య, ఐస్ బాక్స్ తెప్పించండి. బాక్స్ దేనికి? అందరూ రావాలి కదా. పురందరి వదినేమో ఢిల్లీలో ఉన్నారు. వచ్చే వరకు కాస్త ఉండాలి కదా. బాబోయ్, ఇప్పుడు ఇలా నా చావు ఇలా యూటర్న్ తిరిగిందేంటి? ఊపిరాడక దానిలోనే నిజంగానే పోద్ది. ఆపాలి. అది ఇక మనకంత టైం లేదక్షరా. అవునండి, శవాన్ని తీసేస్తే మేం ఫంక్షన్ చేసుకోవాలి. ఇదే అక్షర సమస్య. మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు కదా. ఆవిడ ఇందాకటి నుంచి అడుగుతూనే ఉన్నారు, మేమే ఆపుతున్నాం అక్షర. అవునండి, ఈ రోజు ఆగిందంటే మా ఇంట్లో ఫంక్షన్ ఆగిపోతుంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, అర్థం చేసుకోండి. సరే, మీ ఇష్టం. రండి సార్, రండి. ఎలా జరిగింది? హార్ట్ అటాక్ తో పోయారు సార్. హార్ట్ అటాక్ తో పోయారు. అమ్మా, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? అయ్యో. అమ్మా, పేరు చెప్పమ్మా. బేబమ్మ. మీరా మేడం? నమస్తే మేడం. నమస్తే. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ నుండి మేడం. బేబమ్మ గారికి ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉంది. చనిపోయారంటే వచ్చాను మేడం. నామిని వాళ్ళ అమ్మాయి పేరు మీద రాశారు మేడం. నాకు నువ్వు ఉండాలి గాని ఆ డబ్బులు ఎందుకమ్మా? నువ్వు నాకు కావాలమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. ఓయమ్మా, అమ్మా. వస్తాను మేడం. మొత్తానికి పని అయిపోయింది. సార్, మేడం గారు సరే అన్నారు కదా, శవాన్ని తీసేస్తే
అమ్మా తీసేస్తామండి. తీసుకెళ్ళి కాలుస్తామని అంటున్నారే. ఏదో ఒకటి చెయ్యవే. అదే ఆలోచిస్తున్నాం పెద్దమ్మ. మిమ్మల్ని నమ్ముకుంటే నేనంతే. నేను లేచేస్తాను. వద్దు పెద్దమ్మ, అప్పుడు అక్షర మిమ్మల్ని మళ్ళీ జైల్లో వేస్తుంది. ఈసారి మీ అబ్బాయి బెయిల్ కూడా ఇవ్వడు. జీవితాంతం చెప్పుకోడే మీకు. అయ్యయ్యో, ముందుకు పోతే నువ్వు, వెనక్కి పోతే గొయ్యిలో ఉంది నా పరిస్థితి. మరి మీరు ఇలాగే ఉండండి, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడుతానుగా.